హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగం మీ కళ, గ్రామ పాలనాధికారి అంటే జీపీఓ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ అవకాశం మీకోసమే. తెలంగాణ ప్రభుత్వం వేల సంఖ్యలో భర్తీ చేయబోతున్నటువంటి ఈ ఉద్యోగాలకు మీరు రెడీగా ఉన్నారా? సిలబస్ ఏంటి, ఏం బుక్స్ అవ్వాలి, టాపర్స్ ప్రిపరేషన్ సీక్రెట్స్ ఏంటి, ఇలాంటి అన్ని ప్రశ్నలు కూడా ఈ ఒక్క వీడియోలో, అన్ని ప్రశ్నలకి ఒక్క వీడియోలో సమాధానం అనేది దొరుకుతుంది. మీ ప్రిపరేషన్కి ఒక పక్కా ప్లాన్ అందిస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ప్రభుత్వ కొలువు కోసం అని చెప్పేసి రెయింబౌళ్ళు కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్కి స్వాగతం. ఇప్పటికే 75,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే 30 లక్షల వ్యూస్ కూడా వచ్చినాయి మనకి 75,000 మందితో పాటు. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి ఆదరణకి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని కలలుగంటున్నటువంటి యువత ఎందరో ఉన్నారు. వాళ్ళందరి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది. అదే గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టుల భర్తీ. ప్రభుత్వ నోటిఫికేషన్ అనగానే మనలో చాలా మందికి టెన్షన్ అయితే మొదలవుతుంది. అసలు ఏం చదవాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం బుక్స్ కొనాలి, ఇలా 100 ప్రశ్నలు మైండ్లో అయితే తిరుగుతూ ఉంటాయి. సరైనటువంటి గైడెన్స్ లేక చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా వెనకబడిపోతూ ఉంటారు. మీ కన్ఫ్యూజన్ కోసం మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేసిన. ఇది చూశాక మీ ప్రిపరేషన్ జర్నీలో మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుందని చెప్పేసి నాకైతే పూర్తి నమ్మకం ఉంది. అసలు ఏంటి ఈ గ్రామ పాలనాధికారి జీపీఓ ఉద్యోగం అంటే? ప్రిపరేషన్ మొదలుపెట్టే ముందు మనం టార్గెట్ చేసుకున్నటువంటి ఉద్యోగం ఏంటో, దాని పవర్ ఏంటో కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. గతంలో గ్రామాల్లో రెవెన్యూ పనుల కోసం అని చెప్పేసి వీఆర్ఓలు వీఆర్ఏల వ్యవస్థ అనేది ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం వాటిని రద్దు చేసి గ్రామ పరిపాలన మరింత పటిష్టం చేయడానికి అని చెప్పి గ్రామ పాలనాధికారి అంటే జీపీఓ అనే కొత్త వ్యవస్థని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,954 జీపీఓ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం జరిపింది. అయితే పాత ఉద్యోగులను వీఆర్ఓలు వీఆర్ఏని సర్దుబాటు చేశారు కాబట్టి వాళ్ళు పోగా మిగిలినటువంటి 5,000కు పైగా పోస్టులను త్వరలో టీజీపీఎస్సీ లేదంటే సిసిఎల్ఏ ద్వారా కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే నోటిఫికేషన్ బాంబు ఎప్పుడైనా పేలొచ్చు. మనం ఇప్పటి నుంచే ఆయుధాలతో సిద్ధంగా ఉండాలన్నమాట. ఈ జీపీఓ ఉద్యోగం కేవలం భూముల లెక్కలు చూసేటువంటి పని కాదు. ఇది గ్రామ పంచాయతీ అండ్ రెవెన్యూ విధుల కలయికతో ఉంటుంది. అంటే మీరు ఒకేసారి ఊరి బాగోగులు కానీ భూమి వ్యవహారాలు కానీ చూసుకున్నటువంటి కీలక వ్యక్తి అవుతారు. ఇది మీ కెరీర్కి గౌరవాన్ని, సమాజంలో గుర్తింపు తెచ్చిపెట్టేటువంటి పవర్ఫుల్ ఉద్యోగం. అంతకంటే ముఖ్యంగా మీ జిల్లాలోనే, మీ ఊళ్ళోనే చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక జీపీఓ విధులు ఏంటి, మీ బాధ్యతలు ఏంటి అన్నది, మీరు సెలెక్ట్ అయితే మీ బాధ్యతలు ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. ఒక జీపీఓగా మీ పనులేంటో తెలిస్తే సిలబస్ ఏ టాపిక్స్ నుంచి ముఖ్యమైనది మీకు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రశ్నలు ఎక్కువగా మీ జాబ్ ప్రొఫైల్ చుట్టూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మీ విధులు 4 రకాలు. ఒకటి రెవెన్యూ విధులు, భూ రికార్డులైనటువంటి పహణీలు కానీ, RR1B రిజిస్టర్ల మెయింటెనెన్స్ కానీ, తర్వాత ల్యాండ్ ట్యాక్స్ కట్టుకోవడం, వాటర్ ట్యాక్స్లు వసూలు చేయడము, ఇలాంటివన్నీ ప్రభుత్వ భూములు కానీ చెరువుల్ని కానీ కాపాడటం, ఎంక్రోచ్మెంట్లు కాకుండా మీ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి భూభారతి లాంటి కార్యక్రమాల అమల్లో కూడా ఈ RR కు సంబంధించిన భూభారతి కానీ ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని కూడా అది మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అంతా కూడా జీపీఓలే ఉంటుందన్నమాట. ఇక రెండోది ఏంటంటే పంచాయతీ విధులు కూడా కొన్ని కలుస్తాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శితో కలిసి మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఊళ్ళో పారిశుద్ధ్యం కానీ, స్ట్రీట్ లైట్ కానీ, మంచినీటి సరఫరా కానీ ఇలాంటివి ఏమన్నా వాటిల్లో కూడా మిమ్మల్ని భాగస్వాములు చేస్తారు. ఇక జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో హెల్ప్ చేయాల్సి వస్తుంది. అవి కాకుండా క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఓబీసీ, ఈబీసీ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మొత్తం వీళ్ళదే బాధ్యత ఉంటున్నాడు. గ్రామ సభలు నిర్వహించడంతో పాటు వాటిని పాలు పంచుకోవడం కూడా, వాటిని మంచిగా ఆర్గనైజ్ చేయడం కూడా మీ డ్యూటీ అవుతున్నారు. ఇక సంక్షేమానికి ప్రభుత్వ సంక్షేమ విధులు కూడా ఉంటాయి. అంటే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, చేయూత కానీ, రైతు భరోసా ఇలాంటి పథకాలకు అర్హులైనటువంటి వాళ్ళని గుర్తించడం కానీ, కొత్త ఓటర్ల నమోదు, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అంటే మీ ఊళ్ళో అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, లేదా ఒక చెరువు పొంగి ఏదైనా అయిందనుకోండి, అలాంటి వాటిలలో సహాయక చర్యలో పాల్గొనడం కూడా మీ విధులే అనమాట. మీరు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మిమ్మల్ని అడుగుతారనమాట ఏం జరిగింది ఏంటి అనేది. కాబట్టి మీరు దాంట్లో కీలకంగా ఉంటారు. 4 సమన్వయ విధులు ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మీరు గ్రామ స్థాయిలో అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు, గ్రామ పంచాయతీ ఇవన్నిటినీ కూడా ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళ ప్రభుత్వ పథకాలు అనేవి జనాలకు సరిగ్గా అందుతున్నాయో లేదో చూడటం అనేది మీ ముఖ్య బాధ్యత. చూసారుగా, ఈ డ్యూటీస్ తెలిస్తే చాలు సిలబస్లో ఏవి చదవాలనేది మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక జీపీఓ ప్రిపరేషన్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే సిలబస్ని డీకోడ్ చేద్దాము. ఇక అసలు విషయానికి
వద్దాము, అదే సిలబస్ విశ్లేషణ. అంటే టీజీపీఎస్సీ లేదంటే సిసిఎల్ఏ ద్వారా కానీ అధికారికంగా జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి సిలబస్ అయితే ఇప్పటిదాకా ఏమీ రిలీజ్ కాలేదు. కానీ పాత విఆర్ఓ పరీక్షల సరళి కానీ జీపీఓల జాబ్ చార్ట్ ఆధారంగా మనం కొంతవరకు సిలబస్ని అంచనా వేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. చాలా వరకు పరీక్షల్లో 2 పేపర్లు ఉండే అవకాశం ఉంది, లేదంటే ఒకే పేపర్లో 75 మార్కులకి 75 మార్కులకి అయినా ఉండే అవకాశాలు అయితే విఆర్ఓకి అయితే ఒక పేపర్ ఇచ్చేసి దాంట్లోనే 75 మార్కులు పెట్టాడు. ఇక మనం పేపర్ 1 పేపర్ 2 ఇచ్చాడు అనుకుందాము, లేదంటే అట్లా ఇచ్చినా సరే మనం ఇచ్చాడు అనుకుంటే ఒక జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఒక 75 ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. ఈ పేపర్లో టాప్ స్కోరింగ్ టాపిక్స్ ఏంటంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమం ఒకటి, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు, నాయకులు, తెలంగాణ పండుగలు కానీ తెలంగాణ కళలు, సంస్కృతి, సాహిత్యము, వీటి మీద పూర్తిగా అవగాహన అయితే ఉండాలి. అలాగే తెలంగాణ జియోగ్రఫీ, ఎకానమీ మీద, అంటే తెలంగాణ నదులు కానీ ప్రాజెక్టులు కానీ అడవులు కానీ ఖనిజాలు, వ్యవసాయం, ప్రభుత్వ పథకాలు అన్నిటి మీద కూడా గ్రిప్ సంపాదించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక చేపట్టినటువంటి పథకాలు కానీ అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైన పథకాలు ఏమన్నా ఉంటే వాటిని కానీ చూసుకోవాలి మీరు. ఇక బడ్జెట్, ఎకానమిక్ సర్వే ఇలాంటివన్నీ చాలా చాలా ముఖ్యము. ఇంకా తెలంగాణ బడ్జెట్ రాలేదు నేను ఈ వీడియో చేసినప్పటికీ, అవి కూడా వస్తాయి కాబట్టి వాటిని కూడా మీరు చూసుకోవాలి. ఇక ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర మీదే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాచీనం మధ్యమిక వచ్చే మధ్య వాటికి వచ్చే అవకాశాలు ఉండవు. కానీ ఆధునిక భారతదేశ చరిత్ర అంటే యూరోపియన్ రాక దగ్గర నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన దాంత వరకు మొత్తం ఆ ఘట్టాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, విధులు, పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ప్రశ్నలు గ్యారంటీగా వస్తాయి. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ రోజు ఒక మంచి న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి డైలీని. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలు చాలా చాలా ముఖ్యం అనమాట. ఇక జనరల్ సైన్స్, పర్యావరణం వచ్చేసరికి నిత్య జీవితంలో సైన్స్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ సమస్యలు వంటి బేసిక్స్ టాపిక్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే ప్రతిదీ కూడా మనం డైలీ లైఫ్కి ఇది చేసుకుంటూ దాన్ని చూసుకోవాలన్నమాట. అంతే తప్ప మనకు హైలీ గేమ్ రావు, డైలీ లైఫ్లో మనకు ఉపయోగపడేవి మాత్రమే వస్తాయన్నమాట. ఇక పేపర్ 2 ఉండొచ్చు, లేదంటే దీంట్లోనే ఇంకొక 75 మార్కులకి అదే పేపర్ 1 పేపర్లోనే ఉండొచ్చు అనమాట. పేపర్ 2 కింద మనం చూసుకుంటే ఒకవేళ సెక్రటరియట్ ఎబిలిటీస్ అని ఉంటుంది, ఇది కూడా 75 మార్కులకు ఉంటుంది. విఆర్ఓలో కూడా ఇట్లనే జనరల్ అవేర్నెస్ అండ్ జీకేకి 75 మార్కులు, సెక్రటరియల్ ఎబిలిటీస్కి 75 మార్కులు ఉందన్నమాట. అయితే ఈ సెక్రటరియల్ ఎబిలిటీస్ అనేది ర్యాంక్ని డిసైడ్ చేసేటువంటి పేపర్, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఫోకస్ పెట్టండి. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. మెంటల్ ఎబిలిటీ కానీ లాజికల్ రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ర్యాంకింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. క్వశ్చన్స్ అనేవి రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. ఇక న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి. నంబర్ సిస్టమ్ కానీ, యావరేజెస్, రేషియో, పర్సంటేజ్లు, ప్రాఫిట్ అండ్ లాస్, ఇలాంటి బేసిక్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ అయితే తెలిసి ఉండాలి. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం మీద 2018 వాటి మీద వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే జీపీఏ విధులు పంచాయతీలతో ముడిపడి ఉంటాయి కాబట్టి, గ్రామాలకు సంబంధించి ఉంటాయి కాబట్టి ఈ చట్టం మీద కూడా మీరు పూర్తి అవగాహన అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. గ్రామ పంచాయతీ నిర్మాణం కానీ, విధుల మీద కానీ, నిధుల మీద కానీ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి దాని మీద కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక తెలంగాణ రెవెన్యూ చట్టాలు అంటే ROR1 యాక్ట్ కానీ, ధరణి, భూభారతి, పోర్టల్ పనితీరు ఇలాంటి అంశాలు కూడా చాలా చాలా కీలకం రెవెన్యూకి సంబంధించి కాబట్టి మీ ప్రిపరేషన్లో ఎక్కువ టైం దీనికైతే కేటాయించాల్సి ఉంటుంది. బేసిక్ ఇంగ్లీషు 10th లేదా 8th స్థాయి ఉంటుంది దాదాపుగా. 8th క్లాస్ లెవెల్ గ్రామర్ కానీ, కాంప్రహెన్షన్ కానీ, ప్యాసేజ్లు కానీ, ఎర్రర్స్ అండ్ అవి ఉంటాయి కదా, టెన్సెస్, ఆర్టికల్స్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, డిగ్రీస్, ఇవన్నీ వీటికి సంబంధించే ఉంటాయి అనమాట. ఇక సెకండ్ స్టేజ్ ఏంటంటే మీ గెలుపు గుర్రాలు, బెస్ట్ స్టడీ మెటీరియల్స్ అనమాట. మీరు సిలబస్ గురించి ఇప్పటిదాకా క్లారిటీ వచ్చింది కదా, నేను చెప్పా కదా. ఇప్పుడు ఏ పుస్తకాలు చదవాలన్నది చూద్దాం ఒకసారి. మార్కెట్లో కనిపించినటువంటి ప్రతి బుక్ని తీసుకొచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు. సరైనటువంటి పుస్తకాలు ఎంచుకోవడం అనేది సగం విజయం అవుతుంది. తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు కొనుక్కోండి. టీజీపీఎస్సీ పరీక్షలకి ఏవైనా సరే మన తెలంగాణ పరీక్షలకి ఇవే ఫౌండేషన్ అనమాట. ప్రభుత్వ పరీక్షలు కాబట్టి వాటి మీద సమాచారం అనేది 100కి 100% కరెక్ట్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర, ఉద్యమము, ఎకానమీ, ఇండియన్ పాలిటీ ఇలాంటి సబ్జెక్టులు వీటికి మించి వెళ్ళవు. నాకు తెలిసి ప్రతిభా సిరీస్ అని చెప్పేసి వీళ్ళు మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరపున అప్పుడు చక్రపాణి గారు ఉన్నప్పుడు గంటా చక్రపాణి గారు వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ పుస్తకాలు కూడా బాగానే వస్తాయి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నా దగ్గర ఉన్నాయి ఆ పుస్తకాలు. అవి తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇక స్టాండర్డ్ రిఫరెన్స్ పుస్తకాలు కావాలండి. పాలిటీ,
లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ పుస్తకం ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాల్సిందే. తెలుగు అనువాదం ఉంది, అది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలి. మనం చిన్న స్థాయి ఉద్యోగం దగ్గర నుంచి సివిల్స్ వరకు కూడా అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది దొరుకుతుంది, నేను దాని లింక్ కూడా పెడతాను, తీసుకోండి. ఇక రీజనింగ్ అండ్ అథమెటిక్, ఇక ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం అనేది ఆ రీజనింగ్కి అథమెటిక్కి తిరుగులేదు. ఆ పుస్తకాలు కూడా మీ ఇంట్లో కంపల్సరీగా ఉండాలి. మీరు చదువుకునే పిల్లలు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే అంతే. ఇక మార్కెట్లో దొరికే ఏదైనా ఒక మంచి ప్రాక్టీస్ బుక్ అనేది ఏదైనా ఉంటే తీసుకోండి. ఆ శివాజీ గారిది ఏదో వచ్చింది, దీని ఆధారంగా తయారు చేసింది, అలాంటివి ఏమైనా ఉంటే పుప్పాల శివాజీ ఏదో ఉంది, అది కూడా బుక్ ఉండాలి నా దగ్గర. అలా దాన్ని చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. తెలంగాణ పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ చట్టాల గురించి కూడా తెలిసి ఉండాలి కంపల్సరీగా. దీనికి సంబంధించి విడిగా వచ్చే అవకాశాలన్నీ రెండో పేపర్లో కానీ లేదంటే జీకే జిఎస్లో అయినా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వీటికి సంబంధించి మొత్తం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి జీవోలు కానీ యాక్ట్ డాక్యుమెంట్లే సరైనటువంటి సోర్సు. వీటితో పాటు మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి జీపీఏ ప్రిపరేషన్ కోర్సులో కూడా ఈ తెలంగాణ పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ చట్టాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఒక్కటి ఇస్తాను. మిగతా మెటీరియల్ ఏమి ఇవ్వను, మిగతా సబ్జెక్ట్ మెటీరియల్ ఏమి ఇవ్వను. కానీ వీటికి మీకు బయట దొరకవు కాబట్టి ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మన దాంట్లో మనం పెట్టేటువంటి కోర్సులలో వీడియోలు సబ్జెక్ట్ వీడియోలు ఏమీ ఉండవు. మీకు ప్రిపరేషన్ మోటివేషన్ వీడియోలని మీరు ఇంట్లో కూర్చొని కూడా చదువుకునే విధంగా ఎలా చదవాలి ఏంటనేది పెడతాను. ప్రతి సబ్జెక్టు కూడా, అంటే ఫిజిక్స్ కానీ భారతదేశ చరిత్రకు సంబంధించి ఎట్లా చదువుకోవాలి, ప్రాచీనం ఎట్లా చదవాలి, మధ్యమిక ఎట్లా చదవాలి, లేకపోతే తెలంగాణ చరిత్ర ఎట్లా చదవాలి, తెలంగాణ మూమెంట్ ఎట్లా చదువుకోవాలి, ఇలాంటి వీడియోలు అయితే ఇస్తాను నేను. కానీ ప్రతి సబ్జెక్ట్ శాతమానాలకు సంబంధించి చెప్పేటువంటి సబ్జెక్ట్ వీడియోలు ఉండవు. ఇక నోటిఫికేషన్ వచ్చాక మాత్రం వీటిని పోస్ట్ చేస్తానండి. ఏది రెవెన్యూ చట్టాలు, పంచాయతీరాజ్ అనేది. ఇప్పుడు హరిబరిగా చేయను నేను, దాన్ని కొంచెం తయారు చేసుకొని చేపిస్తాం అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే డైలీ పేపర్స్ చదవాలి. కరెంట్ అఫైర్స్ కోసం అని చెప్పేసి రోజు ఒక ప్రముఖ తెలుగు డైలీ పేపర్ని ఫాలో అవుతూ సొంతంగా నోట్స్ రాసుకోండి. మీకు ఈనాడు బాగానే ఉంటుంది, తర్వాత సాక్షి కూడా బాగానే ఉంటుంది. అంటే మనకి కరెంట్ అఫైర్స్ వేలో నమస్తే తెలంగాణ కూడా బాగానే ఉంటుంది. మిగతా అంటే పాలిటిక్స్ తీసేసేయండి, వీటికి సంబంధించి చదువుకోండి. ఆన్లైన్ వనరులు వాడుకోండి. ప్రభుత్వ వెబ్సైట్లు అంటే టీజీపీఎస్సీ కానీ సీసీఎల్ఏ కానీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి వెబ్సైట్లు అన్నీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. తర్వాత యూట్యూబ్ ఛానల్స్, కష్టమైనటువంటి టాపిక్స్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మంచి ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నేను చెప్పిన సబ్జెక్ట్ వీడియోలకు మీరు ఏమి కొనక్కర్లా, చక్కగా వీడియోలు దొరుకుతాయి, అవన్నీ చదువుకోండి. అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కోర్సులో జాయిన్ అవడంతో పాటు ఛానల్ని, మన తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతుంటే ప్రిపరేషన్ మోటివేషన్ వీడియోలు కూడా మనం దీంట్లో ఇస్తూ ఉంటాను అనమాట. మన యాప్లో ఉన్నటువంటి జీపీఏ కోర్సులను సబ్జెక్ట్ వైజ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా వీడియోలో అయితే చెప్తాను. ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ చరిత్ర కానీ తెలంగాణ మూవ్మెంట్ కానీ అట్లా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది అలాంటివన్నీ ఇస్తుంటారు. థర్డ్ స్టేజ్ ఏంటంటే విజేతల సీక్రెట్ ఫార్ములా. ప్రిపరేషన్ టిప్స్ నుంచి మెటీరియల్ వరకు కూడా అంతా ఉంది కదా, రిలాక్స్ అయితే కుదరదు. మీరు ఒక ప్లాన్ ప్రకారం చదివితేనే రిజల్ట్ అనేది వస్తుంది, మీకు పక్కా జాబ్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే పక్కా టైం టేబుల్ కావాలి. మీకు ఏ సబ్జెక్ట్ కష్టం, ఏది ఈజీ అని చూసుకొని ఒక ప్రాక్టికల్ టైం టేబుల్ అయితే తప్పనిసరిగా వేసుకోండి. రోజుకి కనీసం 6 నుంచి 8 గంటలు అయితే టైం కేటాయించాలి. కష్టమైన సబ్జెక్టులకి కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. రెండోది ఏంటంటే పాత ప్రశ్నాపత్రాలని పోస్ట్ మార్టం చేసుకోండి. ఓల్డ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, విఆర్ఓలు కానీ, పంచాయతీరాజ్ సెక్రటరీల పేపర్లు కానీ, లేకపోతే గ్రూప్ 4 పేపర్లు కానీ, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా చూసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి బుక్స్ దొరుకుతాయి. విజేత కాంపిటీషన్ కానీ ఏముంది, క్వశ్చన్ పేపర్సే కదా, ఆ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి విత్ ఆన్సర్స్తో బుక్స్ దొరుకుతాయి. అవి తీసుకోండి, తీసుకుంటే మీ దగ్గర పెట్టుకుంటే బెటర్ అనమాట. దానికి సంబంధించిన లింక్స్ నేను పెడతాను, దీంట్లో చూసుకోండి. వాటిని బాగా ఎనలైజ్ చేయండి. ఏ టాపిక్ నుంచి ఏ రేంజ్లో ప్రశ్నలు అయితే అడుగుతున్నారనేది అర్థం చేసుకుంటే మీ ప్రిపరేషన్కి ఒక డైరెక్షన్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ మూడోది ఏంటంటే మీ సొంతంగా నోట్స్ రాసుకోండి. ఇది మీ సూపర్ పవర్ అవుతుంది. చదివిన ప్రతి దాన్ని కూడా మీ సొంత మాటల్లో షార్ట్ నోట్స్గా రాసుకోండి. నోట్స్ ఎలా రాసుకోవాలని దాని మీద వీడియో పెట్టాను, చాలామంది చూశారు, చాలా మంది రెస్పాండ్ కూడా అయ్యారు. ఆ వీడియో మీరు కూడా చూడండి, దీనిపైన పెడతాను లాస్ట్లో నేను ఈ వీడియోలో చూడండి. తర్వాత ఫార్ములాలు, సంవత్సరాలు, ముఖ్యమైనటువంటి చట్టాలు, పథకాలను చిన్న నోట్స్గా రాసుకుంటే రివిజన్కి మీకు హెల్ప్ అవుతుంది బాగా. ముఖ్యంగా తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ ఇట్లాంటివి సంబంధించి ఏంటంటే మైండ్ మ్యాప్స్ పట్టికల్ లాగా, లేదంటే మైండ్ మ్యాప్స్ కానీ పట్టికల్ లాగా అని రాసుకోండి. ఇవి ఉంటాయి కదా మనకి, ఎప్పుడెప్పుడు జరిగినాయి ఉద్యమం, పలానా ఉద్యమం ఇప్పుడు జరిగింది, పలానా ఉద్యమం జరిగింది, ఈ డేటు ఇది అట్లా రాసుకుంటే క్రోనాలజికల్ ఆర్డర్లో రాసుకుంటే దేని తర్వాత ఏది జరిగినాయి అనేది రాసుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది. ఆ పట్టిక చూసుకుంటే మీకు ఎగ్జామ్లో ఆ పట్టికను గుర్తుపెట్టుకుంటే సార్ మీరు కొట్టేయచ్చు అనమాట. వాడు ఏ క్వశ్చన్ అడిగినా కానీ పెట్టేయచ్చు. ఇలాంటివి నేను యాప్ కోర్సులో కూడా ఇస్తాను. తర్వాత రివిజన్ అండి. మీరు ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత గుర్తుంది మీకు అన్నదే ముఖ్యము.
ప్రతిరోజు చదివింది ఆ రోజు రాత్రి 1 గంట కేటాయించుకోండి టైం దానికి. అలాగే వారం చదివింది వీకెండ్లో చూసుకోండి. నెల మొత్తం చదివింది నెలాఖరులో తప్పనిసరిగా రివిజన్ అయితే చేయాలి. రివిజన్ చేయకపోతే మీ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక 5th మాక్ టెస్ట్లతో ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్ ఒక 50% పూర్తి అవగానే వెంటనే మీరు గ్రాండ్ టెస్ట్లు రాయడం అనేది మొదలు పెట్టండి. ఇది మీ స్పీడ్ని, యాక్యురసీని పెంచుతుంది. అలాగే ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్పుతుంది. తప్పు చేసిన ప్రతి ప్రశ్నను కూడా మళ్ళీ రివైజ్ చేసుకొని దాన్ని ఎర్రర్ నోట్బుక్లో రాసుకొని దాన్ని ప్రిపరేషన్ అవ్వండి. అలాగే లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన యాప్లో కోర్సులలో అలా లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు అనేవి పెడుతున్నాం అనమాట. ఇక ఫ్రెండ్స్, గ్రామ పాలనాధికారి ఉద్యోగం మీ జీవితానికి ఒక గొప్ప భరోసా. సరైనటువంటి ప్లానింగ్ అని కష్టపడి చదివేటువంటి తపన ఉంటే మాత్రం విజయం అనేది అసాధ్యమేమీ కాదు. నా వల్ల అవుతుందా, నాకు గుర్తుంటుందా అనే ఇలాంటి నెగిటివ్ ఆలోచన దగ్గరికి రానియొద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రతిరోజు కూడా ఒక చిన్న టార్గెట్లు పెట్టుకుని దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ప్రయాణంలో కొన్నిసార్లు అలసిపోతారు, కొన్నిసార్లు నీరసం వస్తుంటుంది, కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. ఇదంతా సహజం. అలాంటప్పుడు మీరు మీ ఉద్యోగం సాధించిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఇలాంటివన్నీ కూడా పక్కకు పోతాయి. అలాగే మీ అమ్మానాన్నలు ఎంత గర్వపడతారో ఒక్కసారి ఊహించుకోండి. అదే మీకు పెద్ద బూస్టింగ్ అనేది ఇస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, పట్టుదలతో సరైనటువంటి ప్లానింగ్తో చదివితే గెలుపు మీదే. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఉన్న టైంలోనే మీ 100% ఎఫర్ట్ అనేది పెట్టండి. ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నా. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం మీకు ఒక లైక్ కొట్టండి. అలాగే మీలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జీపీఓ నోటిఫికేషన్ మీద ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా, అలాగే సబ్జెక్ట్ వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఉన్నటువంటి జీపీఏ ప్రిపరేషన్ కోర్సు స్టార్ట్ చేసాము. అందులో కూడా ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి ఒకసారి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో ఉంటే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.